హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనము మల్టిపుల్ షీట్స్ని ఎక్సెల్లో ఉన్న మల్టిపుల్ షీట్స్ని సింగిల్ షీట్లోకి ఏ విధంగా అపాయింట్ చేయవచ్చు అనేది తెలుసుకోబోతున్నాము. ఇక్కడ మెర్జ్ మల్టిపుల్ షీట్స్ ఇంటూ వన్ షీట్ యూజింగ్ పవర్ క్వెరీ ఇన్ ఎక్సెల్, ఈ ఆర్టికల్ గురించి నేను ఇప్పుడు ఈ వీడియో చేయబోతున్నాను అండి. సో ఒకసారి ముందు ఎక్సెల్ చూద్దాము. మనకి రియల్ టైంలో డాటా అనేది డిఫరెంట్ సోర్సెస్ నుండి కలెక్ట్ చేసుకుంటాం కదా. అంటే టెంప్లెట్ వచ్చి సేమ్ ఫార్మెట్ ఉంటుంది. ఆ టెంప్లెట్లో మనకి డిఫరెంట్ మండల్స్ నుండి డాటా వస్తుంది. అవన్నీ మనకు డిఫరెంట్ షీట్స్లో ఉంటాయి కదండి, మల్టిపుల్ షీట్స్లో ఉంటాయి అనుకుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ మండల్ 1 ఒక డాటా, మండల్ 2 షీట్లో ఇంకొక డాటా, మండల్ 3 షీట్లో వాళ్ళ డాటా, ఇట్లా మనకి మల్టిపుల్ షీట్స్లో డాటా ఉంటాయి. కానీ ప్రతి ఒక మండల్ సంబంధించిన డాటా మాత్రం టెంప్లెట్, ఇక్కడ మండల్ నేమ్, జీపీ నేమ్, వార్డ్ నెంబరు అండ్ టోటల్ ఓటర్స్. సేమ్ థింగ్ మండల్ 2లో కూడా మండల్ నేము, జీపీ నేము, వార్డ్ నెంబరు అండ్ టోటల్ ఓటర్స్. ఈ విధంగా మనకి టెంప్లెట్ కూడా ప్రతి మండల్కి ఈక్వల్గా ఉంటుంది. ఇదంతా కూడా మనం కన్సల్టేషన్ చేయాలి అంటే ఈ మండల్ షీట్స్లో ఉన్న ఈ షీట్స్ అన్నిటిని కూడా మళ్ళీ మనం ఒక కన్సల్టేషన్ కోసం అని చెప్పి ఇంకొక షీట్లో కన్సల్టేషన్ చేసి ఈ విధంగా అపాయింట్ చేసిన తర్వాత అబ్స్ట్రాక్ట్ ప్రిపేర్ చేసుకుంటాం కదా. సో ఈ అపాయింట్ చేయడం కోసము మనకి ఈజీ ప్రాసెస్, ఎక్సెల్లో ఈజీ ప్రాసెస్ ఉందండి. అదేంటి అంటే పవర్ టూల్ అని చెప్పి ఎక్సెల్కి సంబంధించింది ఒక అడ్వాన్స్ ఫీచరు. సో ఇక్కడ ఆల్రెడీ దాని గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను రా ఇక్కడ క్లియర్గా. మనకి అంటే సేమ్ ప్రాసెస్ గూగుల్ షీట్లో కూడా నేను ఇదివరకు వీడియో చేశానండి. ఇన్ గూగుల్ షీట్ ఆఫ్టర్ యూజ్ షీట్ 1, షీట్ 2, షీట్ 3 అండ్ కర్లీ బ్రాకెట్స్లో ఈ ఫార్ములా రాసి మనము క్వెరీ ఫంక్షన్ ద్వారా మల్టిపుల్ షీట్స్ని ఇంకొక వన్ టేబుల్లోకి కన్వర్ట్ చేస్తాం కదా. ఇన్ ఎక్సెల్లో ద బెస్ట్ వే టు డూ దిస్ ఈజ్ బై యూజింగ్ పవర్ క్వెరీ ఎడిటర్. ఇట్ అలౌ యూ టు ఇంపోర్ట్, ట్రాన్స్ఫార్మ్ అండ్ అపెండ్ డేటా ఫ్రమ్ మల్టిపుల్ షీట్స్ వితౌట్ ఫార్ములాస్. అంటే ఇక్కడ ఎలాంటి ఫార్ములాస్ కూడా మీరు యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు. సింపుల్గా నేను చెప్పే స్టెప్స్ ఫాలో అయితే సరిపోతుంది. ఇక్కడ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ కూడా ఇవ్వడం జరిగింది. మొత్తం 5 స్టెప్స్లలో ఫస్ట్ స్టెప్లో ఏంటి, పవర్ క్వెరీ ఎడిటర్ని ఓపెన్ చేయమని చెప్పడం జరిగింది. దానికి స్టెప్ 1, స్టెప్ 2, 2 ఎగ్జామ్ ఎట్లా ఓపెన్ చేయాలనేది ఇక్కడ క్లియర్గా చెప్పాను. వన్స్ ఓపెన్ చేసిన తర్వాత పవర్ క్వెరీ ఎడిటర్ ఈ విధంగా మనకు కనిపిస్తుంది. రెండోది వచ్చేసి ఇంపోర్ట్ షీట్. సో మనకి ఏదైతే ఎక్సెల్కి సంబంధించి డేటాని మనము అపాయింట్ చేయాలనుకుంటున్నామో అపాయింట్ చేయడం కోసం అని చెప్పి మనం ఇంపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఏ విధంగా ఇంపోర్ట్ చేయాలనేది ఇక్కడ 4 స్టెప్స్లో రాయడం జరిగింది. సో వన్స్ ఇంపోర్ట్ చేసిన తర్వాత మనం ఈ ఇంపోర్ట్ చేసిన దాన్ని మళ్ళీ మనము ఎడిటర్లోకి యాడ్ చేయాలి. సో అపాయింట్ క్వెరీ కోసం అని చెప్పి వన్స్ ఎడిటర్లోకి యాడ్ చేసిన తర్వాత ఏ విధంగా అపాయింట్ చేయాలనేది ఇక్కడ స్టెప్ 3లో కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. స్టెప్ 3కి సంబంధించింది మీరు క్లియర్గా నా ఆర్టికల్ చదివితే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఈ వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి ఇంకా మీకు ప్రాక్టికల్ కూడా అర్థమవుతుంది. వన్స్ అపాయింట్ చేసిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత ఫైల్ క్లోజ్ అండ్ లోడ్ అని చేస్తే మన ఎగ్జిస్టింగ్ ఎక్సెల్లోకి ఆ ఫైల్ లోడ్ అవుతుంది. దాన్ని మీరు కావాలన్నప్పుడు అనాలిసిస్ పర్పస్ యూజ్ చేసుకోవచ్చు అండి. సో ఇప్పుడు మనము ఒకసారి ఏ విధంగా ఇప్పుడు ఈ థియరీ స్టెప్స్ ఎలా ఉన్నాయో దీన్ని ప్రాక్టికల్గా చూపిస్తానండి. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పవర్ క్రియేటర్ ఓపెన్ చేయాలి. అయితే ఇక్కడ నాకు 3 షీట్స్ కన్సల్టేషన్ చేయాలి కాబట్టి నేను 3 షీట్స్ సంబంధించింది ఒకటి ఎంటీ బ్లాంక్ పవర్ క్యూరేటర్ ఓపెన్ చేస్తున్నాను. దానికోసం నేను మనకి ఎక్సెల్లో డాటా ఆప్షన్ ఉంటుంది. ఈ డాటా ఆప్షన్ మీదకి వచ్చి గెట్ డాటా మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫ్రమ్ అదర్ సోర్సెస్లలో మళ్ళీ ఆప్షన్స్ వస్తాయి. డాటా ఎక్కడ నుండి ఇంపోర్ట్ చేసుకోవాలని ఇక్కడ దీని మీనింగ్. దీంట్లో మనకి ఫ్రమ్ టేబుల్ కానీ, ఫ్రమ్ వెబ్ కానీ, ఫ్రమ్ ఓ డాటా పీడ్ కానీ ఇట్లా మనకు ఆప్షన్స్ ఉంటాయి. ఇందులో నాకు లాస్ట్ ఆప్షన్ బ్లాంక్ క్వెరీని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇట్లా బ్లాంక్ క్వెరీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నాకు ఎంటీ పవర్ క్వెరీ ఎడిటర్కి సంబంధించిన విండో ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీకు అపెండ్ స్టెప్స్ అనేది ఏంటంటే పవర్ క్వెరీ ఎడిటర్లో మీరు ఏదైతే స్టెప్స్ అంటే ఒక్కొక్క స్టెప్ ప్రాసెస్ ఫాలో అవుతున్నారో అదంతా కూడా ఇక్కడ రికార్డ్ అవుతుంది. ఏదైనా స్టెప్ రాంగ్ అవుతే ఇక్కడ మనం ఇంటూ సింబల్ కూడా వస్తుంది, అంటే దాన్ని క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఒకసారి పవర్ క్వెరీ ఎడిటర్కి ఒకసారి అబ్జర్వ్ చేయండి. దీనిలో మొత్తం మనకి 4 మెనీ ట్యాబ్స్ ఉన్నాయి. హోమ్ ఉంది, ట్రాన్స్ఫార్మ్ ఉంది, యాడ్ కాలమ్స్ ఉన్నాయి, వ్యూ ఉన్నాయి. ఎక్కువ శాతం మనం హోమ్ సంబంధించి ఉపయోగిస్తాము. ఇంకా ఫర్దర్గా అనాలిసిస్ పర్పస్లో అంటే ట్రాన్స్ఫార్మ్ సంబంధించి కూడా ఆప్షన్ యూజ్ చేస్తాము. అడిషనల్ కాలమ్స్ అంటే యాడ్ కాలమ్కి వెళ్తాము. ఇట్లా ఉంటాయి. బట్ మీకు ఇదంతా ఇప్పుడు నేను చెప్పట్లేదు. మీకు ప్రస్తుతానికైతే కావాల్సింది మనకు అపెండ్ చేయడం కోసం అని చెప్పి మనకి షీట్స్ అవసరం కాబట్టి ఆ షీట్స్ని ఇప్పుడు పవర్ క్వెరీ ఎడిటర్లో ఏ విధంగా యాడ్ చేయాలంటే ఇక్కడ ఆప్షన్ హోమ్ మీద క్లిక్ చేసిన తర్వాత హోమ్లో మనకి న్యూ క్వెరీ ఉంది చూసారా. ఈ న్యూ క్వెరీకి సంబంధించిన మెను రిబ్బర్లో న్యూ క్వెరీ ఆప్షన్ ఉంది. ఈ న్యూ క్వెరీలో మనకి న్యూ సోర్స్ అని ఉంది చూడండి.
ఈ న్యూ సోర్స్ మీద ఫస్ట్ మీరు ఇక్కడ ఆరో డౌన్ బటన్ ఉంటుంది. ఈ డౌన్ బటన్ క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ 3 ఆప్షన్స్ వస్తాయి. ఇందులో ఈ న్యూ సోర్స్ అనేది న్యూ సోర్స్ ఎక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోవాలంటే అడుగుతుంది. సో ఫస్ట్ నాకు ఎక్సెల్ వర్క్ బుక్, నా ఎక్సెల్ వర్క్ బుక్లో ఉన్న ఫైల్ని అటాచ్ చేయాలనుకుంటున్నాను. సో అది మనకి ఎక్కడ ఉంది అని అడుగుతుంది. ఆ ఫైల్కి సంబంధించింది ఫైల్ అటాచ్మెంట్ మనం ఎక్కడ ఉందో ఆ అటాచ్మెంట్కి సంబంధించింది మనం చూజ్ చేసుకోవాలన్నమాట. సో నేను నా ఫోల్డర్లో సేవ్ చేసి పెట్టుకున్నాను. సేవ్ చేసుకున్న ఫైల్ ఎక్కడ వచ్చేసింది అది, ఆ ఫైల్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. మెర్జ్ మల్టిపుల్ షీట్స్ అని చెప్పి ఇట్లా నేమ్ ఇవ్వడం జరిగింది ఆ ఫైల్కి. సో మీరు కూడా మీరు ఏ విధంగా ఫైల్ నేమ్తో సేవ్ చేస్తారో ఆ ఫైల్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇంపోర్ట్ ఆప్షన్ ఉంటుంది సార్, ఈ ఇంపోర్ట్ మీద క్లిక్ చేయాలండి. సింపుల్ ప్రాసెస్. సో నేను మీకు క్లియర్గా అర్థం కావడం అని చెప్పి స్టెప్ బై స్టెప్ చెప్తున్నాను. సో ఇప్పుడు మీరు ఇంపోర్ట్ చేయగానే ఆ ఎక్సెల్లో ఎన్ని షీట్స్ అయితే ఉన్నాయో అన్ని షీట్స్తో పాటు మీకు ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతాయి. చూడండి, మెర్జింగ్ మల్టిపుల్ డాట్ ఎక్సెల్కి సంబంధించింది. ఇందులో మొత్తం 4 షీట్స్ ఉన్నాయి. సో ఈ కన్సల్టేషన్ షీట్ అంటే నేను ఆల్రెడీ చేసి పెట్టుకున్నాను కాబట్టి ఇది నాకు అవసరం లేదు. బట్ ఈ 3 షీట్స్ ఉపయోగించి అంటే మండల్ 1, మండల్ 2, మండల్ 3 ఈ 3 షీట్స్ని ఉపయోగించి నేను కన్సల్టేషన్ చేయాలనుకున్నాను కాబట్టి నాకు ఈ 3 షీట్లు కూడా అవసరం. అలాంటప్పుడు నాకు ఏంటి, సెలెక్ట్ మల్టిపుల్ ఐటమ్స్, ఇక్కడ మనకు ఒక చెక్ బాక్స్ ఆప్షన్ ఉంది. ఈ చెక్ బాక్స్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఇవి ఆటోమేటిక్గా చెక్ బాక్స్ ఇక్కడ ఎనేబుల్ అవుతాయి. ఎనేబుల్ అవ్వగానే మనము సో ఏ చెక్ బాక్స్ అవసరమో ఆ చెక్ బాక్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ మండల్ 1, తర్వాత మండల్ 2, తర్వాత మండల్ 3 ఈ 3 చెక్ బాక్సెస్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. సో కన్సల్టేషన్ నాకు అవసరం లేదు కాబట్టి సెలెక్ట్ చేసుకోలేదు. ఈ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సింపుల్గా మనకి ఇక్కడ బాటంలో ఓకే వస్తుంది. కావాలంటే మీరు ఈ టేబుల్ రిఫ్లెక్ట్ అవుతుందా లేదో కూడా చెక్ చేసుకోవచ్చు, అంటే ఎలాంటి డేటా ఉంది అనేది. ఓకే ఓకే అన్న తర్వాత మనకి ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్న 3 షీట్స్ కూడా పవర్ క్యూరీ ఎడిటర్లో యాడ్ అయినాయి. చూడండి 1, 2, 3 షీట్స్ కూడా మనకు పవర్ క్యూరీ ఎడిటర్లో లెఫ్ట్ సైడ్ క్యూరీ బాక్స్లో కనిపిస్తున్నాయి. మళ్ళీ మనం కావాలంటే ఆ ఒక టేబుల్ మీద క్లిక్ చేయగానే టేబుల్ సంబంధించిన డేటా ఉంటుంది. సో మనము మెర్జీ చేసే ముందు ఏమన్నా డేటాలో హెడర్ ప్రాపర్గా రాకపోతే ఆ హెడర్ కోసం అని చెప్పి ఇక్కడ యూజ్ ఫస్ట్ రో హ్యాస్ హెడర్ ఆప్షన్ ద్వారా కూడా మనం హెడర్ మళ్ళీ యాప్ చేసుకోవచ్చు. అంటే టెంప్లెట్ ఈక్వల్గా ఉండాలి, మూడిట్లో కూడా టెంప్లెట్ ఈక్వల్గా ఉండాలి. సో మూడింటికి సంబంధించి డేటా కూడా కరెక్ట్గా చెక్ చేసుకొని ఎలాంటి నల్ వాల్యూస్ లేవు, ఎలాంటి డిస్టర్బెన్స్ లేవు అనుకున్నప్పుడు మనం నెక్స్ట్ ఏం చేయాలి, మనకు కావాల్సింది అపెండ్ క్యూరీ కాబట్టి ఇదే హోమ్లో మనకి కంబైన్కి సంబంధించింది ఇక్కడ చూడండి, కంబైన్కి సంబంధించింది ఆప్షన్ ఉంది. ఇందులో మనకు డేటా అపెండ్ చేయమంటున్నాం. ఒక షీట్ కంప్లీట్గా ఒక మండల్ కింద నెక్స్ట్ మండల్, ఇంకో మండల్ కింద ఆ మండల్, ఇట్లా కంటిన్యూషన్ అపెండ్ చేయమంటున్నాం కాబట్టి ఇక్కడ అపెండ్ క్యూరీ ఆప్షన్ ఉంటుందండి. ఈ అపెండ్ క్యూరీ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత సో అపెండ్ క్యూరీ యాజ్ న్యూ ఆర్ అపెండ్ క్యూరీ 2 ఆప్షన్స్ ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ లాస్ట్ అపెండ్ క్యూరీ యాజ్ న్యూ తీసుకోండి. అపెండ్ క్యూరీ యాజ్ న్యూ తీసుకున్న తర్వాత మనకి ఇట్లా అపెండ్కి సంబంధించిన టేబుల్ ఇంకొకటి విండో ఓపెన్ అవుతుంది, పాపాప్ విండో లాగా. ఇందులో బై డిఫాల్ట్గా 2 టేబుల్స్ అని చూపిస్తుంది చూసారా, కానీ మనకి ఇక్కడ 3 టేబుల్స్ ఉన్నాయి కాబట్టి అలాంటప్పుడు మనం ఏం చేయాలి, 3 ఆర్ మోర్ టేబుల్స్ ఆప్షన్ చూస్ చేసుకోండి. ఒకవేళ 2 టేబుల్స్ ఉన్నాయి అనుకోండి, సింపుల్గా 2 టేబుల్ ఆప్షన్ పెట్టుకొని సో ఫస్ట్ టేబుల్ వచ్చేసి మండల్ 1 ఉంటుంది. సెకండ్ టేబుల్ దాన్ని నేమ్ సెలెక్ట్ చేసుకొని ఓకే అంటే ఆ మండల్ 1 టేబుల్ కింద మండల్ 2 టేబుల్ యాడ్ అయిపోతుంది. ఒకవేళ 3 టేబుల్స్ ఉన్నాయి కాబట్టి సో 3 మోర్ టేబుల్స్ అని క్లిక్ చేయగానే మనకి ఇట్లా లిస్ట్ బాక్స్, డ్రాప్ డౌన్ బాక్స్ సంబంధించింది మనకి ఇట్లా లిస్ట్ బాక్స్ ఇక్కడ కనిపిస్తుంది. ఈ లిస్ట్లో మనకి సో మొత్తం 3 టేబుల్స్ అవైలబుల్ టేబుల్స్ ఉన్నాయి. అండ్ టేబుల్స్ టు బి మ్యాప్డ్ ఫస్ట్ మండల్ 1గా రిఫ్లెక్ట్ అవుతుంది. సో నెక్స్ట్ మండల్ 2 కూడా మనము ఇటు షిఫ్ట్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ యాడ్ బటన్ ద్వారా షిఫ్ట్ చేస్తే మనకు అటు షిఫ్ట్ అవుతుంది. షిఫ్ట్ అవ్వగానే ఓకే అంటే ఆటోమేటికల్లీ మనకి చూడండి అపెండ్కి సంబంధించిన ఒకటి షీట్ క్రియేట్ అయింది అడిషనల్గా. ఎంత ఫాస్ట్గా మీకు ఎలాంటి ఫార్ములా కూడా అవసరం లేదు, ఇక్కడ జస్ట్ మెథడ్ తెలిసి సరిపోతుంది. సో మొత్తం మనకు మండల్ 1, మండల్ 2, మండల్ 3 ఏదైతే టెంప్లెట్ ఉందో ఆ టెంప్లెట్కి అనుగుణంగా అంటే మండల్ నేమ్ కింద మండల్ నేమ్, జీపీ నేమ్ కింద జీపీ నేమ్, వార్డు నెంబర్ కింద వార్డు నెంబర్, టోటల్ ఓటర్స్ టోటల్స్. అయితే మీరు చెక్ చేయాల్సింది ఏంటంటే 3 టేబుల్స్ ఏదైతే మీరు షీట్స్ యాడ్ చేస్తున్నారో ప్రతి షీట్లో కూడా ఆ కాలం నేమ్స్ వచ్చేసి స్పెల్లింగ్ కూడా మ్యాచ్ అయ్యేలాగా చూసుకోండి. అప్పుడే మీకు కరెక్ట్గా అవుట్పుట్ వస్తుంది. సో స్పెల్లింగ్లో వేరియేషన్ ఉన్నా లేకపోతే కొంచెం డాటా నాల్ కరెక్షన్ ఉన్నా క్లీన్ చేసుకున్న తర్వాతనే ఈ యొక్క ఆప్షన్ యూజ్ చేయాలి. ఇట్లా మనము అపెండ్ చేసిన తర్వాత ఫైనల్గా ఈ యొక్క షీట్ మనకు కావాలనుకున్నప్పుడు క్లోజ్ అండ్ లోడ్ అంటే ఈ టేబుల్ మన దాంట్లో అపెండ్ 1 కింద ఇట్లా అపెండ్ 1 దాంట్లో యాడ్ అయిపోతుంది. ఇట్లా మీరు మల్టిపుల్ షీట్స్ని సింగిల్ టేబుల్లోకి మనము పవర్ క్యూరేటర్ ఉపయోగించి యాడ్ చేసుకోవచ్చు అండి ఈజీగా. సో ఇది మళ్ళీ మీకు అర్థం కావాలంటే నాకు ఆల్రెడీ ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. నా యొక్క మన రిపోర్ట్స్ బ్లాగ్ పేజీలో దీనికి సంబంధించిన స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ ఉంది చూడండి. మెర్జ్ మల్టిపుల్ షీట్స్ ఇంటూ 1 యూజింగ్ పవర్ క్యూరీ ఎడిటర్. ఈ యొక్క ఆర్టికల్కి సంబంధించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసి మీరు ఒకసారి ప్రిపేర్ అయ్యి మళ్ళీ కావాలంటే మీరు ప్రాక్టీస్ చేయొచ్చు అండి. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ టు ఆల్.